సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా గురువారం ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో గోవింద్పేట్, చేపూర్, పిప్రి, మంథని తదితర గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల జలమయం కావడంతో ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరుతోంది. వరద నీరు ఇళ్లలోకి ప్రవేశించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కమలా నెహ్రూ కాలనీలో బండరాయి జారిపడి ఓ ఇల్లు పూర్తిగా ధ్వంసమైపోయింది. సమీపంలోని కొండ ప్రాంతం నుంచి కూడా వర్షానికి మట్టి సడలడంతో ఒక భారీ రాయి దిగొచ్చి నేరుగా ఇంటిపై పడిపోయింది. ఘటనా సమయంలో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం సమయంలో ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ కూడా అదృష్టవశాత్తు ఎటువంటి అపాయం కూడా జరగలేనట్లుగా మనకు తెలుస్తోంది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే మున్సిపాలిటీ అధికారులకు సమాచారం అందించడం జరిగింది. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అదృష్టవశాత్తు అక్కడ ఎలాంటి ప్రాణహాని జరగకపోవడం ఊరువాసులని ఊపిరి పీల్చుకునేలా చేసిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా హౌసింగ్ బోర్డు కాలనీ, సిక్కుల కాలనీ, విద్యానగర్ కాలనీ, యోగేశ్వర కాలనీ, మామిడిపల్లి చౌరస్తా, అలాగే కోటార్మూర్, పెరికిట్లలోని లోతట్టు ప్రాంతాలు భారీ వర్షానికి జలమయమయ్యాయి. దీంతో ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు, ఆర్మూర్ ఎస్ఐజీ సత్యనారాయణ గౌడ్ క్షేత్రస్థాయిలో లోతట్టు ప్రాంతాలను జలమయమైన కాలనీలను పరిశీలించి సహాయక చర్యలను అయితే ఇక్కడ ముమ్మరం చేసినట్లుగా తెలుస్తోంది. ఆర్మూర్ నుంచి కమలా నెహ్రూ కాలనీ. నా పేరు సంజీవ్. ఈరోజు పొద్దున వాన ఎక్కువ పడ్డప్పుడు 11 సమయంలో పైనుంచి బండ అనేది కిందికి వచ్చింది. అంతకన్నా ముందు ఒక 5 నిమిషాల ముందు నేను మా అమ్మ ఆ రూమ్లో ఉన్నాం. వర్షం ఎక్కువగానే మేమిద్దరం దాని నుంచి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక 5 నిమిషాలకే బండ పైనుంచి పడ్డది. ఇంకా పైన పడేటివి కూడా ఇంకా బండలు ఉన్నాయి. కాకపోతే అధికారులు దీని గురించి ఆలోచించి అవి తీయాలా. మరి మాకు బాగా డ్యామేజ్ జరిగింది. దీని గురించి మన గవర్నమెంట్ సాయం చేయాలని నేను గవర్నమెంట్ కోరుకుంటున్నా. అందరు అధికారులు వచ్చి చూసిరు, ఇప్పటిదాకా మాకు ఏం చెప్పలేరు. దాని గురించి కొంచెం చర్య తీసుకోవాలని మరి మీకు మరొకసారి నేను సుమన్ టీవీ గురించి తెలియజేస్తున్నాను.